తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మ వారణం జన్మధారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం ఉదయాస్తముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర సుఖమై ఆరు శత్రువుల రడిలో పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నిజ భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం సంగమనాదంలో ఓం 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 హరిహర రూపాద్వైతంలో శరణం 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 మా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్రఘోషలో కర్మాన్న కర్పూరం కలిగే కర్మాన్న కర్పూరం కలిగే ఆత్మహారతులు పట్టిన భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మధారణం మాలధారణం నియమాల తోరణం. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే ఒకసారి మంచిగా సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము మీతో పాటు మేము కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని చక్కని గీతాలు ఆలపించి భక్తిస్తున్న ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. నా పేరు మాధవ్. మొదటి ప్రోగ్రామ్ చేస్తాను. అలాగే భజన్స్ పెద్ద పెద్ద భజన్స్ చేస్తాను. నేను పాటలో చేశాను. అలాగే 2015లో ఇక సెలవు అనే మూవీ ద్వారా సంగీత దర్శకునిగా, అందులో హేమచంద్ర, శ్రావణ భార్గవి, అలాగే మాళవిక, శ్రీకృష్ణ ఇలాంటి పెద్ద పెద్ద సింగర్స్తో పాటుగా నేను కూడా మూవీలో పాడటం జరిగింది. సో ఈరోజు మన కోరిక గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి నాకు చక్కని అవకాశం లభించింది. ఈ అవకాశం అందించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీ అందరికీ ఇష్టమైన ఒక చక్కని గీతాన్ని మీకు స్వాగతిస్తాను. థ్యాంక్ యూ.
దయచేసి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఇష్టమైన పాట మరి నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో అద్భుతమైన గీతాల్ని అందించారు. అందులో దేవుడు మూవీ నుంచి అందించిన ఒక భక్తి గీతం అది ఎప్పటికీ కూడా ఎవరి గ్రీన్ సాంగ్గా నిలిచిపోతుంది. సో ఆ గీతాన్ని మీకోసం అందిస్తున్నాను. థ్యాంక్ యూ.